హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ రేషు మామిడాల. సో ఈ వీడియో ఏంటంటే 2 కప్పుల రేషన్ బియ్యం పిండితో ఇంట్లో ఈజీగా ఫ్యాన్ కింద ఆరిపోయే వడియాలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. పర్ఫెక్ట్ కొలతలతో చెప్తాను. కొత్త వాళ్ళైనా కూడా ఇంట్లో ఈజీగా ట్రై చేయొచ్చు. వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి. బియ్యం పిండి వడియాల కోసం మనం ఏ కొలత ప్రకారంగా తీసుకుంటున్నామో ఆ కొలత ప్రకారంగా 1 కప్పు బియ్యం పిండికి 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ 6 కప్స్ వాటర్ యాడ్ చేసుకున్నాను. వాటర్ బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు. 2 స్పూన్స్ జీలకర్ర, 2 స్పూన్స్ కలోజీ సీడ్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆ సీడ్స్ లేకపోతేనైతే మీరు నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం వేడైన తర్వాతనైతే కల్లుప్పుని యాడ్ చేసుకోండి. ఉప్పు చూసి యాడ్ చేసుకోండి. ఎక్కువైతేనైతే మళ్ళీ ఉప్పిసం అయిపోతాయి. సో కొద్దిగా సోడా యాడ్ చేసుకోవాలి. మంచిగా వాటర్ బాయిల్ అవుతున్న టైంలోనైతే పిండి కొద్దిగా వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. మంట లో ఫ్లేమ్లో పెడుతూ పిండిని కొంచెం వేసుకుంటూ బాగా కలుపుతూ ఉండాలి. ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి. మంట తక్కువ పెట్టుకుంటే బెటర్, ఎందుకంటే పిండి ఉడుకుతుంటే మీద పడే అవకాశం ఉంటుంది. సో మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ బియ్యం పిండి వడియాలైతే చాలా టేస్టీగా ఉంటాయి. బియ్యంతో కూడా ఇదే ప్రాసెస్లో కూడా చేయొచ్చు. నేనైతే ఇక్కడ పిండితో చేస్తున్నాను. మీకు ఒకవేళ కావాలంటే బియ్యంతో కూడా ట్రై చేసి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. కామెంట్ అయితే చేయండి. ఇలా మంచిగా ఉడికించుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. చూపించిన కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాతనైతే మడుగులు చేసుకునే మిషన్ ఉంటుంది కదా, అందులో అన్ని బిళ్ళలు అయితే వస్తాయి కదా. సో అందులో స్టార్ బిళ్ళనైతే పెట్టి ఇలా వడియాలు అయితే చేసుకోవాలి. సో మురుకుల పావని కూడా అంటారు కదా, మురుకుల మిషన్లోనైతే రకరకాల షేప్స్ బిళ్ళలు అయితే వస్తాయి కదా, వాటిలలో మీకు నచ్చిన దాంట్లో వేసుకోవచ్చు. నచ్చిన షేప్స్ అయితే వేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వస్తున్నాయో వడియాలు, చాలా టేస్టీగా వచ్చాయన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. ఇంట్లో ఈజీగా వడియాలు చేసుకోవచ్చు. 1 ఇయర్ వరకు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఇలా నేను కవర్ పైన యూజ్ చేసి అయితే వడియాలు వేసాను. ఎందుకంటే ఎండలో వేస్తేనైతే మొత్తము డస్ట్ అంతా పడి అంతా ఖరాబ్ అయిపోతాయి అన్నమాట. ఇవి కొంచెం పచ్చిగా ఉంటాయి కాబట్టి మనకు తెలియని డస్ట్ కూడా కంపల్సరీ బయట చేస్తే పడుతుంది. అందుకే నేను ఇంట్లోనే కవర్ పైననే వేసానన్నమాట వడియాలు. ఇవి కంప్లీట్గా మొత్తం ఆరిపోయిన తర్వాత ఎండలో పెట్టుకుంటే డస్ట్ వాటికి అంటుకోకుండా ఉంటుంది కాబట్టి మొత్తం ఎండిన తర్వాత కూడా పెట్టుకోవచ్చు. ఎండలో చేయాల్సిన అవసరం లేదు. అందుకే కవర్ యూజ్ చేసి లేదా ఏదైనా క్లాత్, కాటన్ క్లాత్ పైన కూడా వేసుకోవచ్చు. దానిపైన కూడా ఈజీగా వస్తుంది అనమాట. రకరకాల షేప్స్ అయితే ఈజీగా చేసుకోవచ్చు. నాకైతే ఈ చక్రం లాగానే చాలా బాగా నచ్చినాయి వడియాలు. అందుకే నేను అన్ని రకాలు ఇవే చేశానన్నమాట. ఈ వడియాలు చేస్తుంటే కూడా భలే సాటిస్ఫాక్షన్ వచ్చింది. మంచిగా సాటిస్ఫై అవుతూ చేశానన్నమాట. చేస్తుంటే చేయాలనిపించింది. ఈజీగా పిండి ఎంత చేసామో కూడా తెలియకుండా తొందరగా అయిపోయింది. అంత మంచిగా అనిపించింది. పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది కదా, అందుకోసమే మనం సాటిస్ఫై అయ్యి చేయగలుగుతాము. కొంచెం మిస్టేక్ అయితేనైతే చేసింది కూడా అసలుకే చేయనే బుద్ధి కాదు, అట్లా అయిపోతుంది కదా. ఇవి సగం ఆరిన తర్వాత చూడండి, ఈజీగా ఇలా ఉల్టా తిప్పేస్తేనైతే ఇంకా సగం ఆరిపోతాయి. ఇలా తీస్తే కూడా వస్తాయి అన్నమాట. క్లాత్ పైన వేసినా కూడా కరెక్ట్గానే వస్తాయి. మనం వాటర్ చల్లి తీయాల్సిన అవసరమే లేదు. ఇలా కవర్ పైన అయితే ఇంకా ఈజీ ప్రాసెస్, అందుకే కవర్ అయితే యూజ్ చేయండి. నేనైతే ఇక్కడ వాన కవర్ ఉంటుంది కదా, సో వర్షాకాలం ఇప్పుడు కప్పుకొని ఇట్లా వెళ్తారు కదా విలేజ్ వాళ్ళు, ఆ వాన కవర్ అయితే యూజ్ చేశాను. మీరు మీ ఇంట్లో ఉంటే ఏదైనా ఆశీర్వాద్ పిండి అయినా ఏదైనా పిండి ప్యాకెట్ 5 kgsది ఇట్లా కుట్టించుకొని కూడా వేసుకోవచ్చు అనమాట. అట్లా కూడా మంచిగా వస్తుంది. సో ఎండిన తర్వాతనైతే ఎంత బాగా వచ్చాయో చూడండి. మరి మీరు వడియాలు ఎలా చేస్తారో అనేది కామెంట్ చేయండి. కంప్లీట్గా ఆరిన తర్వాతనైతే ఎంత బాగా వచ్చాయో చూడండి. ఇవి మొత్తం ఆరిన తర్వాత ఎండలో ఒక్కసారి ఇలా పెట్టి తీస్తేనైతే అయిపోతుంది. కరకరలాడుతూ వస్తాయి అన్నమాట ఈ వడియాలు. నూనె మంచిగా వేడైన తర్వాత వేసి చూడండి ఎంత బాగా వచ్చాయో. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి వడియాలు. ఈ ప్రాసెస్ కనుక మీకు నచ్చితే వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, నన్ను ఫాలో అవ్వండి. నా ఛానల్లో ఆల్రెడీ రవ్వతో సగ్గుబియ్యంతో చేసిన అప్పడాలు ఉన్నాయి. ఎవరైనా చూడకపోతే చూడండి. ఈజీ ప్రాసెస్, అవి కూడా చాలా టేస్టీగా వచ్చాయి. సగ్గుబియ్యం అప్పడాలు అయితే నోట్లో వేసుకుంటే కరిగిపోయాయి. ట్రాన్స్పరెంట్గా చాలా బాగా వచ్చాయి అన్నమాట. నా ఛానల్ ఓపెన్ చేసి అప్పడాలు షార్ట్ వీడియోలోనైతే ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. మీరు డిఫరెన్స్ చూడండి ఎంత బాగా వచ్చాయో ఈ వడియాలు అయితే. వీడియో నచ్చితేనైతే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.